మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని యేసయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళిరి. దేవునికి పక్షవాయు రోగంతో బాధపడుతున్న రోగిని నలుగురు ఏం చేశారంటే మోసుకొని వెళ్ళారు ప్రభువు దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళారు. అంటే ఈ నలుగురు అతనికి సహాయం చేశారు. సంఘము కూడా దేవుని పరిచర్యలో సేవకుడికి సంఘం సహకరిస్తే దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వారు కలిసి బోధించారు, వారు కలిసి ప్రార్థించారు, వారు కలిసి ఐక్యతగా ఉన్నారు, ఏక మనసు లేని వారుగా ఉన్నారు. వారు కలిసి మోసుకొని వెళ్ళారు, వారు కలిసి దేవునికి మొరపెట్టిరి, వారు కలిసి దేవుణ్ణి ఆరాధించిరి. 34వ కీర్తన చదువుకున్న వాక్య భాగంలో 3వ వచనం ఏముంది? మీరు నాతో పాటు కలిసి అనే ఏక మనసుతో ఒకటే, అందరూ ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత, యూనిటీ. వారు కలిసి బయలుదేరారు, వారు కలిసి ప్రార్థించారు, వారు కలిసి ఆరాధించారు, వారు కలిసి ఏం చేశారు? అక్కడ దేవునికి మొరపెట్టారు, వారు కలిసి ఐక్యతను కాపాడుకున్నారు. ఐక్యతను కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైన. సంఘములో ఒకరికొకరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, ఒక యూనిటీగా ఐక్యతగా ఉండాలి. ప్రభు అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 133వ కీర్తన, 133వ కీర్తన. ఐక్యత కలిగి, ఐక్యత ఉండే చోట సంఘములో ఒకరికొకరు ప్రేమ కలిగిన వారుగాను, సహించేవారుగాను, సహకరించేవారుగాను ఒక ఐక్యత. ఆ ఐక్యతలోనే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. దేవుని నుండి దీవెనలు రావాలంటే యేసు ప్రభువులో మనమందరం కూడా ఒక ఐక్యతగా, ఒక యూనిటీగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధనకు రావటంలో, పరిచర్య చేయటంలో, సహకరించటంలో ఒక యూనిటీ. ఈ ఐక్యతలో ఎన్నో ఆశీర్వాదాలు. అటువంటి ఐక్యత మనం దాన్ని కాపాడుకోవాలి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. మనము కట్టుటకు పూనుకుందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేటుకై బలము తెచ్చుకున్నారు. అక్కడ యూనిటీ కనబడుతుంది, చూసారా? మనము కట్టుటకు పూనుకుందము రండి. మన ప్రాకారాలు, మందిరాలు కాల్చబడ్డవి, ప్రాకారాలు కాల్చబడ్డవి, మందిరపు గోడలు కూల్చబడ్డవి, మందిరము కూలిపోయింది. రండి మనం అందరం కడదాం. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, 3వ వచనం చూడండి. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, మీలో ఎవరు ఆయన బిడ్డలై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైనను. చూసారా? అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ తమ యొద్ద నివసించు వారి వెండి బంగారములను వస్తువులను పశువులు ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించును. చూసారా? వారందరూ కలిసి ఒక యూనిటీగా ఏక మనసుతో దేవుని మందిరాన్ని కట్టడానికి పశువులు ఇచ్చారు, కొంతమంది వెండి ఇచ్చారు, కొంతమంది బంగారం ఇచ్చారు, కొంతమంది వారు కలిగింది ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక యూనిటీగా, ఒక ఐక్యతగా అక్కడ పని జరుగుతుంది. సంఘము కూడా మనమందరం ఏక మనసుతో కలిసి కూడి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కలిసి ప్రార్థించారు, వారు కలిసి మందిరము కట్టారు, వారు కలిసి దేవునికి మొరపెట్టారు, వారు కలిసి వాక్యం బోధించారు, వారు కలిసి ప్రయాసపడ్డారు, వారు కలిసి. అంటే ఇక్కడ చూడండి, కలిసి వారు కలిసి వారు అంటే అందరూ ఏక మనసుతో ఒక యూనిట్గా ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఈ రోజున మరి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఆదివారం బయలుదేరండి దయచేసి. మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. మన అవసరాలు, మన పనులు ఎరిగిన దేవుడు ఆయన, మన అక్కర్లు ఎరిగిన దేవుడు, మన ఇబ్బందులు ఎరిగిన దేవుడు. ఆదివారం అనేది అది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. మనం క్షేమంగా ఉంటున్నామంటే ఆయన మందిరానికి రావటం వల్లనే.
మీ బిడ్డలకు కానీ, మీరు కానీ, మీ పిల్లలకు కానీ క్షేమంగా ఉండగలుగుతారు. దయచేసి మన యేసయ్యను ఆరాధించడానికి ఆరాధనకు సిద్ధపడదాం. అటువంటి కృపా దేవుడు మీకు దయచేయను గాక.